ఇక మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో దశ పరిహారం రిలీజ్ చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాసితులకు చెక్కులు అందజేశారు. త్వరలోనే మూడో దశ పరిహారం అందిస్తామన్నారు. ఈ క్రమంలో కొందరు నిర్వాసితులు భావోద్వేగానికి లోనయ్యారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెలిగొండ నిర్వాసితులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంతో పోలిస్తే అత్యంత ఇబ్బందికరమైన ప్రాంతం కోస్తాలో ఉన్న మార్కాపురం పరిసర ప్రాంతాలు. అక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని నిర్వాసితులకు న్యాయం చేసేందుకు కూటమి సర్కారు నేడు కీలకమైన నిర్ణయం తీసుకుంది. సుమారు 200 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో వేసింది. దీనికి సంబంధించి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు 200 కోట్ల రూపాయలు నిర్వాసితులకు వేశారు? ఇదే ప్రాజెక్ట్ని ఆల్రెడీ పూర్తయిందని ఆయన ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? నమ్మించి గొంతు కోయటం అంటే ఆ ప్రభుత్వానికి సరిపోయింది. మా ప్రాంతంలో ప్రజలు గుడ్డిగా నమ్మారు. గత 4 దఫాలుగా ఆ 20 నియోజకవర్గం అయితే గెలిపిస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏం చేశారు? పంగనామాలు పెట్టారు అందరు కలిసి. పాపం మా ప్రాంత ప్రజలకు, మా నియోజకవర్గంలో కానీ మా జిల్లా ప్రజలకు అందరికీ పంగనామాలు పెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేశాం, జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి వచ్చి మా జిల్లా నాయకులు కానీ మా పెద్ద నాయకుడు కానీ అందరూ వచ్చి సంఖలు కొట్టుకుంటూ వచ్చి జాతికి అంకితం చేసిపోయారు. దుర్మార్గం ఇది. నమ్మిన వాళ్ళని గొంతుకు వస్తారా? గొంతుకు వేయటమే కదా వాళ్ళ పని. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఎంతవరకు ఉన్నాయి, ఇంకెంత చేయాల్సి ఉందంటారు? ఇదే సమయంలో నిర్వాసితులు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు? ముఖ్యమంత్రి గారిని నిర్వాసితులు కలిసినప్పుడు మా జీవితాంతం రుణపడి ఉంటామని, అలాగే మేము గతంలో 30 సంవత్సరాల నుంచి మాకు అంత కలగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును చూస్తామన్న ఆశ మాకు లేదు. మేము ఇక చూడమేమో అనుకున్నాం, కానీ మీ దయతోటి ఈ ప్రాంతంలో మేము ఆ ప్రాజెక్టు చూడబోతా ఉన్నాం. మా వల్ల మా నిర్వాసితులు అనే వాళ్ళు చేసిన త్యాగ ఫలితంగా 4,34,000 ఎకరాలకు సాగునీరు, 24 లక్షల మందికి త్రాగునీరు అందేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టుని మా ద్వారా జరుగుతున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం సార్. అది ఆ అదృష్టం మీరు మాకు కల్పించారని చెప్పి మా నిర్వాసితులు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది. వారు కూడా వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. వారు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తీర్చుకుంటాం సార్ అని కూడా ఒక భరోసా ఇచ్చారు. అలా రకంగా మాట్లాడారు. ఇక్కడ నిర్వాసితులు కూడా ఉన్నారు, వెలుగొండ నిర్వాసితులు. చెప్పండి, మీకు ఈ ప్రాజెక్టు పూర్తవుద్ది అనుకున్నారా? అదే సమయంలో మీకు ఈరోజు 200 కోట్లు పరిహారం కూడా చెల్లించారు. అదే మీ అందరికీ కూడా ఇళ్ళు, గ్రామాలు 11 గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 7 చోట్ల కాలనీలు కట్టిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఈ వెలుగొండ గ్రామంలో మేమైతే పూర్తి అవ్వదు అనుకున్నాం, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, కాలు పెట్టాడు. మాకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం కానీ, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం కానీ మాకు జీవితాంతం మా ఆయన రుణపడి ఉంటాడు. ఇబ్బంది ఏమి లేదు. మాకు ఎలాంటి అపాయం కానీ, ఆపదలు కానీ, మా పిల్లల స్కూళ్ళు కానీ, బెడ్లు కానీ, గుళ్ళు కానీ అన్నిటికీ బాగానే మాకు ఇచ్చే జీవనాధారం. మళ్ళీ బయటికి వెళ్ళిపోండి, ఒక ఫ్లాటు 5 సెంట్ స్థలం మళ్ళీ ఇల్లు కట్టిస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నష్టపరిహారం 12.5 లక్షలు ఇచ్చాడు, మళ్ళీ అవి కూడా ఇస్తున్నాడు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే గత ప్రభుత్వం పూర్తయిందని హడావిడిగా ఎన్నికల ముందు ప్రారంభించింది. అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి లైనింగ్, బెంచింగ్ పనులు కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పూర్తి చేయడంతో పాటు సుమారు 3,000 కోట్ల రూపాయల పనులు చేసింది. ఇప్పుడు ఒక దారికి ఆ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే డ్రెడ్జింగ్ మెషిన్ ఉందో, DBM బోరింగ్ మెషిన్, దాన్ని కూడా డిస్మాంటిల్ చేయాల్సి ఉంది. వీటన్నిటిని కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది. అదే నిర్వాసితులకు 200 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వడం పట్ల వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి.